మాజీ సీఎం కేసీరావు అప్లకూడి బతుకు చేసిండు తెలంగాణను నిండా ముంచిండు. మరి ఎట చేయాలి ఏం చేయాలి సర్కారు సంతకం పెట్టినా శాసకాన లేక మేము తనలాడుతున్నామని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమిటి చేసిండు ఎట్ట చేసిండు అస్సలు మొత్తం దాని మూలం సారం ఏందో ఇప్పి లెక్కలు కట్టి లెక్కలతోటి ఆధారాలతోటి బయట పెట్టిండు హరీష్ రావు. అసలు ఏమనుకుంటో ఒకసారి ఇందాం పని. ఓ ఓ కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీది మాట తాటి మట్ట అసలు ఏందనుకుంటున్నారు మీరు? నాలుగే ఎటు తిరుగుతుందని అటు మాట్లాడుడేనా? అరే ఇసుకలో తైలం ఉండదు, బంకలో బంగారం ఉండదు అన్నట్టు మా కేసీరావు మా మామ కాడ మోసం ఉండదు. మీరు ఏమనుకుంటున్నారు మీ పాలనకి? అసలు మా కేసీరావు 10 ఏళ్ళల్లో ఎంత అప్పు చేసిండు, ఏమిటి చేసిండు, ఎట్లా చేసిండు? అసలు అన్నాను ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పేంది, ప్రభుత్వం చెల్లించకపోయే అప్పేంది? అసలు మీరు తోకమట్టలో కూడా మాట్లాడుతున్నారు ఏందా మీ తరిగా అని అసెంబ్లీలో ఊపుతుండగా హరీష్ రావు. అయ్యా హరీష్ రావు పూర్తి ఆధారాలతోటి లెక్కలు చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు ముక్కు మీద వేసుకుని చూస్తున్నారు. వాము వాళ్ళ గుండె కాడ దడ 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 ఆడిచ్చుండుల్లా హరీష్ రావు. మొత్తానికైతే నీ దండం పెట్టి సురుకు తగిలినట్టే కొడుతున్నదిల్లా. ఇక చూడండి ఏ రకంగా లెక్కలు అద్దులు ఆల్మాలు పూస వచ్చినట్టుగా తోసు పోకుండా ఎట్లా మాట్లాడుతుండ్రు హరీష్ రావు. ఇక కానీ ఓ హరీష్ రావు పెద్ద మనిషి. ఇక కానీ 54,876 కోట్లు తీసేస్తే అది 5,16,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 4,44,223 కోట్లు. ఈ 4,44,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లున్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 4,32,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు. వీళ్ళు ఏం పెట్టింది ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 బిఈ అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు 7,000 కోట్లు అని చెప్పి ఒక 7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది, సభలో కూడా ఉన్నారు. నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు. ఈ 4,26,499 కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి 2 సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం. ఈ 4,26,499 కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు. అట్లా మనకు 9,000 కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది. 2, 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు దేశంలో డబ్బు లేదు, కొంత ఇబ్బంది ఉన్నది, గ్రాంట్కు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ 2,459 కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది బడ్జెట్లో పెట్టుకున్నది, గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.